నమస్తే, వెల్కమ్ టు బహుజన్ మీడియా న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏడూళ్ల బయ్యారంలో అరుదైన చంద్రముఖి గుడ్లగూబ, గాయాలతో ప్రత్యక్షం. ప్రభుత్వానికి మాలలు జేఏసీ తీవ్ర హెచ్చరిక. మందకృష్ణ మాదిగపై తక్షణమే రాజద్రోహం కేసు నమోదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో హైడ్రా భారీ ఆపరేషన్. ఇమ్యూనిటీస్ స్థలం కబ్జా అయినట్టు గుర్తించిన హైడ్రా, దీని విలువ సుమారు 700 కోట్లు. పాఠశాల విద్యార్థులందరికీ మంత్రి రవికుమార్ ఉచితంగా సైకిళ్లు పంపిణీ. బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి రవికుమార్. సచివాలయం తరలించవద్దంటూ గొరిజవోలుపాలెం గ్రామస్తులు నిరసన. గుంటూరు ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం గొరిజవోలు గుంటాపాలెం సచివాలయం ఎదుట మహిళలు నిరసనకు దిగారు. మా సచివాలయం మా గ్రామంలో ఉండాలి అని డిమాండ్ చేశారు. సచివాలయం మా గ్రామంలో ఉంటే అధికారులకు ఇబ్బంది ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సచివాలయంలో గ్రామస్తులకి తెలియకుండా వస్తువులు తీసుకువెళ్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగిరెడ్డి రత్నశ్రీ. మాది గొరిజవోలు గుంటపాలెం గ్రామము, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా. మా గ్రామంలో 7 సంవత్సరాల నుంచి సచివాలయం నడుపుకుంటూ ఉన్నాము. ఈరోజు సడన్గా నిన్న సాయంత్రం జరిగింది ఏంటంటే, సచివాలయం ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి అభినేనుగుంటపాలెం గ్రామ పంచాయతీ సభ్యులు వచ్చి 3 ట్రాక్టర్లతో వచ్చి గబా మా సచివాలయంలోని ఫర్నిచర్ మొత్తము వాళ్ళ ట్రాక్టర్ల మీద ఎక్కించుకున్నారు. మేము వచ్చి అడిగితే మాకు ఆర్డర్ వచ్చింది అన్నారు. ప్లీజ్ షో మీ యువర్ ఆర్డర్. మాకు ఆ పేపర్ చూపించండి. ఆర్డర్ పేపర్ మాకు చూపిస్తే మేము దాన్ని పట్టుకొని మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. అంతేకాని ఎవరికి చెప్పకుండా, ఎవరికి ఏ విషయము తెలియజేయకుండా మీరు ఎలా షిఫ్ట్ చేస్తారు? అదేమంటే సచివాలయం స్టాఫ్కి సచివాలయం షిఫ్టింగ్ మీరు ఎవరికి చెప్పొద్దు, సైలెంట్ అవ్వండి అంటే ఏంటండి ఉద్దేశము? ఇది ఊరు కాదా? ఇక్కడ ఎవరు స్పందించలేరని, లేకపోతే ఈ ఊరు ఒక లెక్కలోకి లేదా? వాళ్ళకి ఎందుకంత అనీజీగా తీసుకుంటున్నారు? అంత దొంగతనంగా తీసుకెళ్తున్నారు. దొంగతనం చేశారు. ఇక ఏడూళ్ల భయారంలో అరుదైనటువంటి చంద్రముఖి గుడ్లగూబ, గాయాలతో ప్రత్యక్షం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామంలో బోడ లక్ష్మణరావు అనే వ్యక్తి ఇంట్లో ఓ అరుదైన గుడ్లగూబ గాయాలతో కనిపించింది. ఇది గమనించిన ఇంటి యజమాని స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఏడూళ్ల బయ్యారం రేంజ్ FRO తేజస్విని ఆదేశాల మేరకు అటవీశాఖ సిబ్బంది స్థానిక వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకువెళ్లి పరిశీలించగా గుడ్లగూబకి ఒక కాలు విరిగిందని గమనించి దానికి ప్రథమ చికిత్స అందించారు. ఈ అరుదైన గుడ్లగూబ చంద్రముఖి అనే జాతికి చెందిందని, దక్షిణాసియా, థాయిలాండ్ అడవుల్లో చంద్రముఖి గుడ్లగూబలు నివసిస్తాయని అధికారులు అన్నారు. ఇక ఉత్తర తెలంగాణలో చంద్రముఖి గుడ్లగూబలు అరుదుగా కనిపిస్తాయని అన్నారు. ప్రస్తుతం గుడ్లగూబ ఏడూళ్ల బయ్యారం రేంజ్ కార్యాలయంలో సురక్షితంగా ఉందని, పూర్తి చికిత్స అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూ పార్క్ కి తరలిస్తామని బయ్యారం FRO తేజస్విని తెలిపారు. నా పేరు తేజస్వి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఏడూళ్ల బయ్యారం. నిన్న మేము ఒక బార్న్ ఆవుల్ చంద్రముఖ గుడ్లగూబని రెస్క్యూ చేయడం జరిగింది. అది లోకల్గా ఎవరో దానికి హాని చేయడానికి చూసారు, అంటే రాయితో కొట్టారు. సో దాని రెక్కకి కొంచెం ఇంజరీ అయ్యి మాకు దొరికింది. సో దాన్ని తీసుకొచ్చి మేము అబ్జర్వేషన్లో ఉంచాము, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాము, వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి. సో దానికి ఫీడింగ్ అది ఇస్తున్నాము. ఇప్పుడు దాన్ని చంద్రముఖ గుడ్లగూబ అంటారు. అది నైట్ టైం మనకి ముఖము చంద్రుని టైప్లో ఉంటుంది. సో దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. అది షైనింగ్ అంటే మన దగ్గర ఈ తెలంగాణలో రెగ్యులర్గా కనిపిస్తుంది.
సేవాలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడని బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహారాజు అని అదనపు కలెక్టర్ నాగేష్ అన్నారు. నర్సాపూర్ పట్టణంలో సేవాలాల్ మహారాజు 287వ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి మాలాల జేఏసీ తీవ్ర హెచ్చరిక. మందకృష్ణ మాదిగపై తక్షణమే రాజద్రోహం కేసు నమోదు చేయాలని, అంబేద్కర్ ను కించపరిచే వ్యాఖ్యలు చేశారని మాలాల జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రావులపాలెంలో నిర్వహించిన మాలాల జేఏసీ నాయకులు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మందకృష్ణ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మందకృష్ణపై ఫిర్యాదులు ఇస్తామని తీర్మానించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అంబేద్కర్ ను అవమానిస్తే సహించబోమని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇసుకోపట్ల రఘుబాబు, గొల్లపల్లి డేవిడ్, నెల్లి లక్ష్మీపతి, కప్పల శ్రీధర్, కప్పల నాగేశ్వరరావు, కోనాల అంబేద్కర్, సబిటి మోహన్ రావు, జక్కుల అరుణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు ఇసుకోపట్ల రఘుబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దళిత ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మానవుల యొక్క మనోగతాన్ని మీకు తెలియపరచడానికి నేను ముందుకు వచ్చాను. వర్గీకరణ అనేది జరిగింది. దానికి సుప్రీంకోర్టు దగ్గర నుండి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుండి అతను కృష్ణమాదిగ అనేటువంటి పర్సన్ కాళ్ళ పడి ఏదో తెచ్చుకున్నాడు, ఏదో అయ్యింది. దాని గురించి మేమైతే పీరో గారి తర్వాత తగినంత ఉద్యమం చేయలేదు. కానీ మా తాలూకా మంచితనాన్ని, మా తాలూకా సహనాన్ని పరీక్షిస్తూ ఈ కృష్ణమాదిగ అనేటువంటి పర్సను చాలా కాలం నుండి మా మానవ జాతిని ఎగతాళి చేసుకుంటూ మాట్లాడుతూ, కించపడుతూ మాట్లాడుతూ, అతను ఎక్కిన ప్రతి స్టేజ్ మీద కూడా మా మానవ జాతిని అనాగరికంగా మాట్లాడుతూ ఉన్నాడు. మేము సహించుకుంటూ వస్తున్నాం. ఏవయ్య కృష్ణమాదిగ, నీకు ఒకటే చెప్తా ఉన్నాం, మాదిగల్ని చుండూరు, కారంచేడు, పదురుకొప్పం, నీరుకొండ, కృష్ణ నిన్నగాక మొన్న ఇక్కడ ఉన్నటువంటి సూదాపాలెంలో కానీ లక్ష్మీపురంలో కానీ మాదిగల్ని వేటాడితే అప్పర్ కమ్యూనిటీ పీపుల్ నీకు అండగా నిలబడింది ఎవరు? మాలను నీకు అండగా నిలబడి మా అన్నదమ్ముడైనటువంటి మాదికి సోదరికి మేము అండగా నిలబడ్డాం. ఆడు కట్టుకున్న మట్టిని కడిగి మా హక్కులు చేర్చుకుని మేము ఆదరించాం. మా నాయకులు బొజ్జా తారక గారు కానీ, కత్తిపత్రారావు కానీ, ఇంకా వేలాది మంది మాలందరూ కూడా మీకు అండగా నిలబడ్డాం. అప్పుడు ఏమైపోయావు కృష్ణమాదిగా? ఇప్పుడు మాలల గురించి నువ్వు అనుచితంగా మాట్లాడతావా? ఓన్లే మాట్లాడవని ఊరుకున్నావు. నీకు గుర్తుందా? నీకు గుర్తులేదా? ఇవాళ మాదిగలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి 1200 కులాలు, ఎస్సీ జాబితా ఉన్నటువంటి కులాలు, ఎస్టీ కులాలు అందరూ. కృష్ణానదిలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు పడవలో విహారయాత్ర. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పైడేల మండలం పాత ముచ్చుమరి గ్రామ సమీపంలో ఉన్నటువంటి కృష్ణానదిలో శుక్రవారం నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డిలు పడవలో విహారయాత్ర చేశారు. బైరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో వేద పండితులు తిలకపల్లి రఘురామ శర్మ పర్యవేక్షణలో వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి, శ్రీ మసమ్మ, శ్రీ గంగమ్మ అమ్మవార్ల నూతన ఆలయాలు, విగ్రహాల ప్రతిష్ఠ నిర్వహించారు.
ఈ కార్యక్రమం అనంతరం కొత్తపల్లి మండలం సిద్ధేశ్వరం గ్రామానికి చెందినటువంటి తిక్కస్వామి వెంకటేశ్వర్ల పడవతో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని చూసేందుకు ఏటి అవతల ఒడ్డు నుంచి పడవతో యువతలకు వచ్చారని తెలుసుకున్నారు. వారి విన్నపం మేరకు పడవలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆమె భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డి విహరించారు. నమస్కారం. ఈరోజు ముచ్చుమరి గ్రామంలో పెద్ద ఎత్తున ఈరోజు అందరము ఊరు పెద్దలు, గ్రామ పెద్దలు అందరము కూడా కలిసి ఇక్కడ గుడి ప్రతిష్ట, మారమ్మ గుడి, చౌడేశ్వరి దేవి, అట్లే గంగమ్మ తల్లి గుడి ప్రతిష్ట చేసి ఈరోజు పెద్ద ఎత్తున అందరికీ, ఊర్లో వాళ్ళందరికీ ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఊరి వారి పైన, అట్లాగే మన నంద్యాల ప్రజల పైన, ప్రతి ఒక్కరి పైన ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో హైడ్రా భారీ ఆపరేషన్. కాలనీకి సంబంధించినటువంటి ఇమ్యూనిటీస్ స్థలాల్లో అక్రమ కట్టడాలు చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు చేసిన కాలనీవాసుల ఫిర్యాదుతో రంగంలోకి దిగినటువంటి హైడ్రా కొండాపూర్ గ్రామం సర్వే నెంబర్ 78/93లో సుమారు 7 ఎకరాల కాలనీకి సంబంధించినటువంటి ఇమ్యూనిటీస్ స్థలం కబ్జా అయినట్టు గుర్తించిన హైడ్రా దీని విలువ సుమారు 700 కోట్లు ఉంటుందని అంచనా. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా హర్షం వ్యక్తం చేస్తున్న కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీ వాసులు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ మంత్రి రవికుమార్ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. బల్లిగురువ మండలం ఉప్పమాగలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 208 మంది విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రయాణ భారం తగ్గించాలనే ఉద్దేశంతో సైకిళ్లు అందజేయడం జరిగిందని తెలిపారు. గ్రామానికి చేసినటువంటి బాలికలకు పంపిణీ చేయడం జరుగుతుందండి. అలాగే దేవిని నరేంద్ర మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సొంతమాగులూరు. ఈరోజు మన ప్రధాన ఉపాధ్యాయుల వారు ఈ సభను ఉద్దేశించి దాదాపు ఇప్పటిదాకా 7,052 మందికి ఇచ్చాం సైకిళ్ళు. ఇవాళ ఉప్మారులో 168 మందికి 40 మందికి అందరూ కూడా 208 మందికి వాళ్ళ సైకిల్ ఇస్తున్నాము. ఇది సేల్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. దాదాపు మొన్న మధ్య ఒక 1000 ఇచ్చారు. మళ్ళీ సరిపోవట్లేదంటే మళ్ళీ అదనంగా ఇంకో 1000 మందికి ఇచ్చారు. అంటే 2,000 మందికి ఇచ్చారు. ఒక్కో సైకిల్ 5,000 రూపాయలతోటి వాళ్ళు ఒక్కరే 1 కోటి రూపాయలతో సైకిల్ కొనిపెట్టారు. మన టార్గెట్ ఫస్ట్ 10,000 అనుకున్నాము. ఇంకా స్కూల్ పిల్లలతో పాటు కాలేజీ పిల్లలు బలికూరలో ఇచ్చాము, మొన్న అబ్బాయిలో ఇచ్చాము, అట్లాంటి సంతమాలలో ఇస్తున్నాం, అన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. ఇంకా 3-4 వేల మందికి ఇవ్వాలి సైకిళ్ళు. ఎట్టి పరిస్థితి 11,400 మందికి సైకిల్ టార్గెట్ ఉంది. మనం ఫస్ట్ 8-9 అనుకున్నాం. తర్వాత చిన్నపిల్లలు వచ్చి మళ్ళీ మాకు కూడా కావాలన్నారు. తర్వాత కాలేజీ కూడా ఇబ్బంది జరగకూడదు. ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా చదువుకునే పిల్లలు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది. సోమవారపాడు నుంచి ఎట్ట వస్తుంటారమ్మా? బస్సుకొస్తున్నారు. కొంతమంది నడిచి వస్తున్నారు. రకరకాలుగా ఉంటుంది. అందుకని చెప్పి అందరూ కూడా సైకిళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వాలని చెప్పి దానికోసం ఇవాళ చాలామంది సంస్థలు అడిగిన వాళ్ళందరూ కూడా నో అనే పాట లేకుండా అందరూ కూడా, నేను అడిగిన వాళ్ళందరూ కూడా ఇచ్చారు. దాదాపు మనం ఇచ్చే సైకిళ్ళు 11,000 సైకిళ్ళు దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పైన 11,500 సైకిల్ అంటే ఈ 6 కోట్ల రూపాయలు కూడా అన్నీ బయట ఇచ్చే. ఒక 1000 సైకిల్ మాత్రం మా కిషోర్ గ్యాడ్స్ కంపెనీ నుంచి ఇచ్చాం. మన అసిస్ట్ నుంచి ఒక 1000 సైకిల్ ఇచ్చాం.
మిగతా అన్నీ కూడా దాదాపు 9,500 సైకిల్ అన్నీ కూడా బయట వాళ్ళు ఇచ్చినాయి. ఇందాక ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి పిల్లలకు యూనిఫాము, బట్టలు అన్నీ సకాలంలో ఇవ్వటం జరిగింది. వాళ్ళు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో 10th క్లాస్ ఇందాక ఒకరు ఫెయిల్ అయ్యారని చెప్పావు మాస్టర్ గారు. ఈసారి అది ఫెయిల్ కాకుండా మొత్తం బాగా పాస్ అవ్వాలి. అందరూ కూడా 70%, 80%, 90% రావాలి. ఎవరు ఫెయిల్ అవ్వటం కాదు. పిల్ల తల్లి సాయంత్రం పూట ట్యూషన్ ఏమైనా ఉంటుందా, వారు స్కూల్ అయిపోగానే వెళ్ళిపోతారు కదా ఉందా చేయాలి. మీ ఊరు స్కూల్, మీ ఊర్లో అందరూ పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ కూడా కాస్త స్కూల్కి కూడా సాయం చేయండి. అందరూ కూడా చాలామంది ఉన్నారు, చేయండి. నేను కూడా ఇందాక ప్రిన్సిపాల్ గారు అడిగినట్టు కొన్ని స్కూల్ అదనపు గదులు కావాలన్నారు. ఇంకా కావాల్సిన అన్నీ కూడా తీసుకొని నా చేతిలో ఉన్నాయి. తప్పకుండా ఒకటి షెడ్ కావాలని అడిగారు. దాన్ని ఏ విధంగా చేయాలో మేము అందరం ఊర్లో పెద్దలతో మాట్లాడి. నెంబర్ 8 హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివనం ఏరియాలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ కమ్ముకోవడంతో భయపడిన విద్యార్థులు మెట్ల మార్గాల నుంచి రావడానికి ధైర్యం చేయలేదు. దీంతో వెనకనున్న బాల్కనీలోకి రాగా నిచ్చెనల ద్వారా వారిని బయటకు తీసుకొచ్చారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది పోలీసులు తెలిపారు. శాసన మండలి సమావేశంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలను చెప్పులు బూట్లు వేసుకుని తాకి అభివందనం చేశారంటూ ఆర్థిక మంత్రి కేశవ్ చేసిన ఆరోపణలపై స్పందించినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని లడ్డూ కల్తీ వ్యవహారంపై అసత్యాలను ప్రచారం చేస్తూ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి అపకీర్తి మూట కట్టింది కూటమి ప్రభుత్వం కాదా? పేర్ని నాని కోట్లాది మంది హిందువుల మనోభావాలను కల్తీ నెయ్యి పేరిట వేదనకు గురి చేసిన పాపం కూటమి ప్రభుత్వాన్ని వదిలిపెట్టదు. పేర్ని నాని అంటున్నటువంటి అంశం ఇది. హెరిటేజ్ కంపెనీకి వాటాదారులుగా ఉన్న వ్యక్తులకు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా కల్తీ నెయ్యిలోని ముద్దాయిలకు ఉన్న సంబంధాలపై సిబిఐ ఎంక్వైరీ చేసే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా అంటున్నారు పేర్ని నాని. మరి కల్తీ నెయ్యి వ్యవహారంలోని వ్యక్తులు ప్రత్యక్షంగానూ లేక పరోక్షంగానూ హెరిటేజ్ సంస్థ అభివృద్ధికి తోడ్పడినటువంటి వారే అని చెప్తున్నటువంటి అంశం మనకు కనపడుతోంది. ఇక వ్యాపార కార్యకలాపాలకు బోలేబాబాకు లింకుకు కలపొద్దు అంటూ కోర్టు నుంచి అడ్రస్ తెచ్చుకున్న హెరిటేజ్ సంస్థ బోలేబాబాకు హెరిటేజ్ సంస్థకు ఉన్న సంబంధాలను వెల్లడించాలి అంటున్నారు పేర్ని నాని. కొవ్వు కలిసిందని మీరే చెప్తారు, అది కొవ్వు కలిసిందని వాడేస్తారు మీరు. సిబిఐ ఛార్జ్షీట్లో చెప్తుంది కదా ఇదంతా. సిబిఐ ఛార్జ్షీట్లో ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి
ప్రీమియర్ యాగ్రో నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా 90% దేవుడికి అవసరమైన 90% నెయ్యిని సప్లై చేసిన 2014 టు 19 90% ప్రసాదానికి వాడినటువంటి నెయ్యిని సప్లై చేసిన ప్రీమియర్ యాగ్రో సిబిఐ ఛార్జ్షీట్లో ముద్దాయిగా ఉందా లేదా? మరి ఆ ప్రీమియర్ యాగ్రో ముద్దాయిగా ఉన్నటువంటి ఆ ప్రీమియర్ డైరీలో ఉన్నటువంటి ఆశీష్ గుప్తా, రేణు గుప్తా, సౌరవ్ అగర్వాల్ దాని ఓనర్లు కదా, వాళ్ళ హెరిటేజ్లో షేర్లు ఉన్నాయని అంటున్నారు కదా, వాళ్ళకి హెరిటేజ్లో వాటాలు ఉన్నాయని అంటున్నారు కదా. మరి 90% ప్రీమియర్ యాగ్రో ఆవునై మీరు కొంటారు 14-19లో. ఇవాళేమో వాళ్ళు సప్లై చేసిన ఆవునై మంచిది కాదు అని చెప్పిన సిబిఐ ఛార్జ్షీట్లో చెప్తుంది, అది కల్తీదని చెప్పని, దాంట్లో వెజిటబుల్ ఆయిల్ ఉందని చెప్పి ముద్దాయిలు అని చెప్పి చెప్తుంది. ఆ ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి మీ టెన్యూర్లో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా 90% వాళ్ళ దగ్గరే కొని ఇవాళ వాళ్ళకేమో మీ దగ్గరేమో వాటాలు ఉంటాయి వాళ్ళకి. ఇవాళ హెరిటేజ్కిను ఈ దేవుడి నెయ్యి సప్లైదారులకి సంబంధాలు లేవంటారు. ప్రతి సప్లైదారు మొత్తం చూస్తే అన్ని అక్రమ సంబంధాలే కదా, అందరూ వాటాదారులే కదా, ఏదో ఒక లింకు. వైష్ణవి డైరీ ఎవరిదయా? ఈ మన పొమిల్ జైను, విపిన్ జైను, ఏది ఉత్తరాఖండ్ బోలే బాబా వాటాదారులైనటువంటి దాంట్లో ఓనర్లైనటువంటి వాళ్ళు వైష్ణవి డైరీని ఎవడు కొన్నాడు? ఈ పొమిల్ జైను, విపిన్ జైను కొన్నారు. పొమిల్ జైను, విపిల్ జైను కొని ముందెవరున్నారు? వల్లభనేని కృష్ణప్రసాద్ అని చెప్తున్నారు. ఈ వల్లభనేని కృష్ణప్రసాద్ ఎవడు? హెరిటేజ్కి సప్లయర్, మేజర్ సప్లయర్ అని చెప్తున్నారు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అని చెప్తున్నారు. మన గుడివాడ అని చెప్తున్నారు. చూడండి అసలు ఎంత అక్రమ సంబంధాలు, ఎక్కడ చూసినా లింకులు, ఎక్కడ చూసినా ఈ నెయ్యోడికి ఆ నెయ్యోడు, ఏనాడు భోలే బాబా దగ్గర నుంచి ప్రీమియర్ దగ్గర నుంచి అందరికీ హెరిటేజ్లో లింకులు. అయితే వాటాదారులు లేదా దాంతో వ్యాపారం చేసేవాడు ఎవడొకడు. మరి రోజు గొడవ. హైదరాబాద్లో వోల్టా జిమ్ ఘన ప్రారంభం. తెలంగాణలో తొలిసారిగా వోల్టా జిమ్ బై విరాట్ కోహ్లీ జూబ్లీ హిల్స్ లో ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 59లో విస్తృత విస్తీర్ణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆధునిక జిమ్ ను జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ జిమ్ కు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్నారు. ఆధునిక పరికరాలు, విస్తృత వ్యాయామ విభాగాలు, ప్రత్యేక ట్రైనర్లతో ఈ జిమ్ ను ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. జిమ్ లో ఆధునిక వర్కౌట్ జోన్ తో పాటు జుంబా డాన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్వయంగా కొద్దిసేపు జిమ్ లో వ్యాయామం చేసి సందర్శకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్య వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు చురుకుదనం పెరుగుతుంది, యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రాంతీయులకు ఆధునిక ఫిట్నెస్ సదుపాయాలు అందుబాటులోకి రావడం ఆనందకరమని వారు తెలిపారు. హాయ్ అండి, నా పేరు నవీన్ ఎర్రా. వరల్డ్ బై విరాట్ కోహ్లీ అనేది ఇండియన్ ఫ్రాంచైజీ. సో ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్, జూబ్లీస్కి తేవడం ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ జిమ్స్ అన్ని స్పేషియస్ అండి, అల్ట్రా లగ్జరీ. ఎట్ ది సేమ్ టైమ్ లైక్ ఎక్విప్మెంట్ వైజ్ ఇట్ ఈస్ అ టాప్ నాచ్ ఎక్విప్మెంట్ లైక్ ప్రికార్ అండ్ టార్ అండ్ టార్క్. దీంట్లో వచ్చేసి గ్రూప్ ఎక్స్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ కిడ్స్ అండ్ అడల్ట్స్ ఆల్సో. ఈ జిమ్లో స్పెషాలిటీ వచ్చేసి స్పేషియస్ అండి. మెయిన్ థింగ్ వచ్చేసి స్పేషియస్ ఉంటుంది. లైక్ ఎట్ ఎ టైమ్ ఒక 30 to 40 మెంబర్స్ వర్కౌట్ చేసినా క్రౌడెడ్ ఉండదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హైజీనిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. థ్యాంక్ యూ అండి. డూ విజిట్ వరల్డ్ బై విరాట్ కోహ్లీ. హోప్ ఫస్ట్ టైమ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. It is in south. Sorry, it is in north. First time in south. Branding Virat Kohli. ఇది విరాట్ కోహ్లీ బ్రాండ్ అండి. లైక్ 1-8 కమ్యూనిటీ లాగానే విరాట్ కోహ్లీది ఫిట్నెస్ లో 1-8 ఎలాగో వరల్డ్ బై విరాట్ కోహ్లీ అనేది లైక్ జిమ్ ఫీల్డ్ లో ఉంటుంది. మాకు మై నేమ్ ఈజ్ మహేష్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు నవీన్ యాదవ్ గారు మా జిమ్కి రావడం చాలా గర్వకరంగా ఉంది. అండ్ మేము చాలా ఎమోషనల్గా నవీన్ యాదవ్కి కనెక్ట్ అయి ఉన్నాం గత ముందు ఎలక్షన్ కన్నా ముందు. అండ్ ఆల్మోస్ట్ మా సెకండ్ జిమ్ కూడా వచ్చిండు, గోల్ జిమ్ కొండాపూర్.
అండ్ ఈ జిమ్కి కూడా ఆ రోజు సమ్ కారణాల వల్ల రాలేకపోయింది. బట్ ఈరోజు విజిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇది ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ వాల్ట్ బై విరాట్ కోహ్లీ జిమ్ మనం ఇక్కడ జూబ్లీహిల్స్లో పెట్టడం జరిగింది. అండ్ హ్యూజ్ ఎక్విప్మెంట్ అండ్ హ్యూజ్ స్పేస్ అండ్ ఆల్సో గ్రూప్ క్లాసెస్ అండ్ చైల్డ్కి కూడా మనం అన్ని సర్వీసెస్ ఇస్తున్నాం. అండ్ జుంబా అండ్ డ్యాన్స్, యోగా అండ్ ఫిట్నెస్ తో కలిపి మొత్తం మీద అన్ని మనం అరేంజ్ చేసినాం. సో అట్లాగే వాల్ట్ బై విరాట్ కోహ్లీ అని చెప్పేసి మనం ఫ్రాంచైజీ ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్లో తీసుకోవడం జరిగింది. అండ్ చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో కెనాల్ భూ నిర్వాసితులు నీళ్లందక పొలాలకు పురుగుల మందు డబ్బాలు పట్టుకుని రోడ్డుపై ధర్నా నిర్వహించారు. గ్రామానికి నీటిని వెంటనే గ్రామానికి నీటిని వెంటనే గ్రామానికి నీటిని వెంటనే కొండపోచమ్మ చెరువు నుంచి గ్రామానికి వెంటనే వెంకటాపూర్ గ్రామానికి వెంటనే వెంకటాపూర్ గ్రామానికి నీటిని వెంటనే వెంకటాపూర్ గ్రామానికి నీటిని వెంటనే వెంకటాపూర్ గ్రామానికి నీటిని వెంటనే అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి కవిత అంటున్నటువంటి అంశం. ట్యాంక్ బండపై ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్ లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. కవిత మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలి. బీసీ బిల్లుల ఆమోదం కోసం ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి పెంచాలి. విద్యార్థుల పరీక్షలను కూడా పట్టించుకోకుండా వరుస ఎన్నికలు పెడుతున్నారు. బడ్జెట్ లో బీసీలకు 20,000 కోట్లు పెట్టి ఖర్చు చేయాలని అన్నారు. ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్ఎస్ విఫలం. అందుకే ప్రజలకు ఇష్టం లేకుండా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేశారు. పూలే విగ్రహం ట్యాంక్ బండపై మాత్రమే కాదు అసెంబ్లీలోనూ పెట్టాలి. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్ బండపై పెట్టాలి. ఖర్చు జాగృతి నుంచి భరిస్తామని అన్నారు. ట్యాంక్ బండ మీద విగ్రహం ఏర్పాటు చేయడం పాక్షిక విజయమే. పూలే విగ్రహం అసెంబ్లీలో కూడా ఉండాలన్నది మా డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయకపోతే జాగృతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పకుండా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేస్తాం. ట్యాంక్ బండపై విగ్రహం ఏర్పాటు కోసం పనులు చేస్తున్న ఒక పూలే విగ్రహం మాత్రమే పెడతారా, సాయిత్రిబాయితో కలిపి విగ్రహం ఏర్పాటు చేస్తారనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదని అన్నారు. జై తెలంగాణ, జై బీసీ, జై పూలే. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టి మరి అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆనాడు అనేక మంది అనేకమైనటువంటి మాటలని మమ్మల్ని విమర్శించారు. కానీ ఇవాళ మేము చేసినటువంటి వరుస పోరాటాలతోని దిగి వచ్చినటువంటి ప్రభుత్వం మరి పూలే గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి వారు ప్రయత్నాలు ప్రారంభించినారు. కానీ ఇది పాక్షిక విజయం మాత్రమే. ఇక్కడ పెట్టడం అనేటటువంటిది వారి గౌరవానికి సంపూర్ణంగా మంచిదని నేను అనుకోవడం లేదు. ట్యాంక్ బండ్ మీద ఉండడంతో పాటు అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాల్సిందే అనేది తెలంగాణ జాగృతి బలంగా నమ్ముతూ ఉన్నది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టకపోతే రేపు పొద్దున జాగృతి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడైనా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఖచ్చితంగా పెడతామని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఇవాళ మేము సైట్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇంతవరకు విగ్రహానికి సంబంధించి కూడా ఒక విగ్రహం ఉంటుందా లేకపోతే అమ్మ సావిత్రిబాయి గారితో కలిసి విగ్రహం ఉంటుందా అనేటటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అదేవిధంగా మేము కోరుతా ఉన్నాం, ఎప్పుడంటే అప్పుడు ప్రజలు వచ్చి వారికి నివాళులు అర్పించుకునే విధంగా, వారి నుండి స్ఫూర్తి పొందే విధంగా ఏర్పాట్లు ఉండాలి. అందరికీ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఈ విగ్రహం క్లోజ్ చేసి పెట్టొద్దు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక విగ్రహాలకు సరిసమానంగా ధీటుగా అంతే ఎత్తులో అంతే గంభీరంగా ఈ విగ్రహం ఉండాలని చెప్పి మేము ప్రభుత్వం